హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మిక్స్డ్గా ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ ఈరోజు ఓపెనింగ్ ఒక ఫ్లాట్గా ఓపెన్ అయింది. తర్వాత అక్కడి నుంచి చాలా ఇనిషియల్గా కొంచెం స్ట్రాంగ్ అనిపించినా కూడా బట్ హయ్యర్ లెవెల్స్లో నిఫ్టీ సస్టైన్ కాలేకపోయింది. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ట్రెండ్ కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. బాగా నిఫ్టీ పాజిటివ్లో ఉన్న నిఫ్టీ కాస్త మైనస్లోకి వెళ్ళి ఒక దశలో -150 160 పాయింట్స్ మైనస్లోకి వెళ్ళింది. బట్ ఓవరాల్గా -137 పాయింట్స్ మైనస్లో నిఫ్టీ 14,500 బిలో అంటే 14,496 దగ్గర క్లోజ్ అయింది. హై నుంచి 250 పాయింట్స్ దాకా నిఫ్టీ కరెక్ట్ కావడం చూస్తున్నాం హై నుంచిలోకి. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే ఇనిషియల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది. బట్ సెకండ్ హాఫ్లో అటు నిఫ్టీ కరెక్ట్ అవుతుంటే నిఫ్టీలో చెందిన కొన్ని కాంపనెంట్స్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చెప్పొచ్చు మరి ముఖ్యంగా బాగా కరెక్ట్ అయింది. నిన్న కూడా ఇదే స్టాక్ వీక్గా ఉంది. ఈరోజు కూడా అదే నిఫ్టీని ట్రాక్ చేసింది. సో అటు బ్యాంక్ నిఫ్టీ ఇనిషియల్గా స్ట్రాంగ్ ఉన్నా కూడా మరోవైపు మార్కెట్స్ పడుతుంటే ఆబ్వియస్గా బ్యాంకింగ్ స్టాక్స్ కూడా కొంత హై నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ 32,270 దగ్గర -200 పాయింట్స్ క్లోజ్ అయింది. -200 పాయింట్స్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా రెండు కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా దగ్గర డే లోస్ దగ్గరే క్లోజ్ అయ్యాయి. అయితే సెకండ్ హాఫ్లో బాగా సెల్లింగ్ అనేది వచ్చిందండి. లాస్ట్ 1.5 అవర్లో బాగా సెల్లింగ్ అనేది నిఫ్టీలో కనపడింది. ఇక టాప్ గెయినర్స్ కానీ గమనిస్తే ఈరోజు గెయిల్, ఎస్బీఐ లైఫ్, ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ ఈరోజు నిఫ్టీలో టాప్ గెయినర్స్గా ఉన్నాయి. మరోవైపు వీక్గా ఉన్న స్టాక్స్లో సిప్లా, డాక్టర్ రెడ్డిస్, ఆర్ఐఎల్ లాంటి స్టాక్స్ ఈరోజు బాగా వీక్గా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆర్ఐఎల్ అనేది వెయిటేజ్ ఎక్కువ ఉంది, అంతా తెలిసిందే. ఇది నిఫ్టీని బాగా ట్రాక్ చేసిందని చెప్పొచ్చు. ఇక టాప్ గెయినర్ కానీ గమనిస్తే ఎఫ్ఎండ్ఓలో పిఎన్బి అని చెప్పొచ్చు, దగ్గర 8.5% ఈరోజు టాప్ గెయినర్స్లో ఉంది. దీంతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, గెయిల్ లాంటి స్టాక్స్ ఈరోజు టాప్ గెయినర్స్లో ఉన్నాయి. ఇక టాప్ లూజర్స్లో కానీ గమనిస్తే టాటా కెమికల్స్, ఎల్ఎన్టీ టెక్నాలజీస్, తర్వాత టాటా కమ్యూనికేషన్స్ ఈరోజు టాప్ లూజర్స్లో ఉన్నాయన్నమాట. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే ఈరోజు అడ్వాన్సెస్ 610 స్టాక్స్ ఉంటే డిక్లైన్స్ 988 స్టాక్స్ అనమాట. ఇక సెక్టర్ పరంగా పిఎస్యు స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. మరోవైపు కొన్ని పేపర్స్ చెందిన స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. దీంతోపాటు కొన్ని సెలెక్టెడ్ మనకి కెమికల్ చెందిన కంపెనీస్ పాజిటివ్గా ఉంటే మరోవైపు ఫార్మా స్టాక్స్ ఈరోజు బాగా నెగిటివ్గా ఉన్నాయని చెప్పొచ్చు. దాదాపు అన్ని ఫార్మా కంపెనీస్ ఈరోజు బాగా ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. రీసెంట్గా అంతా తెలిసిందే ఫార్మా సెక్టర్ లాస్ట్ 2 monthsలో భారీగా పెరిగింది. ఇప్పుడు కొంచెం ఫార్మా స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. దీంతోపాటు ఈరోజు టాప్ లూజర్స్ కానీ గమనిస్తే టాటా కెమికల్స్ ఈరోజు 10% పడింది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎల్ఎన్టీ టెక్నాలజీస్ 8% కరెక్ట్ అయింది. ఇవన్నీ కూడా ఏంటంటే బాగా భారీగా పెరిగిన స్టాక్స్, వాల్యుయేషన్స్ పరంగా బాగా ఎక్స్పెన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. ఏవైతే రీసెంట్గా బాగా పెరిగి వాల్యుయేషన్స్ ఎక్స్పెన్స్ ఉన్న స్టాక్స్ అన్నింటిలో కూడా ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాము. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక ఇక్కడ నుంచి అటు మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు. ఇక్కడ నుంచి నేను అనుకోవడము ఈరోజు హైయర్ లెవెల్స్లో నిఫ్టీ సస్టైన్ కాలేకపోయింది. అట్ ద సేమ్ టైం నిన్న లో నుంచి రికవరీ ఏ విధంగా అయింది, ఈరోజు హై నుంచి అదే విధంగా కరెక్ట్ అయింది. ఓవరాల్గా లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్లో మాత్రం బేస్ చేసుకుంటే అటు సెల్లింగ్ వైపే మార్కెట్స్ ఉందని చెప్పొచ్చు. మరోవైపు మనం ఇక్కడ గమనించాల్సింది ఈ లెవెల్స్ అన్నిటికన్నా కూడా మనం గ్లోబల్ మార్కెట్స్లో కూడా బాగా మార్పు వచ్చింది, అది గమనించాలి. లాస్ట్ 2 days బ్యాక్ వీడియోలో కూడా చెప్పాను నేను. అటు ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఇన్ని రోజులు న్యూ హైస్ వైపు వెళ్తున్నాయి. అయితే ఇప్పుడు దానికి బ్రేక్ పడింది. తైవాన్ జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ లైఫ్ టైం హైలో ఉండేది, అక్కడ నుంచి బాగా కరెక్ట్ అయింది. ఈరోజు 1.6% కరెక్ట్ అయింది. మరోవైపు యూఎస్ మార్కెట్స్ డోజన్స్ కూడా గమనిస్తే మీకు బాగా అబ్జర్వ్ చేస్తే ఇన్ని రోజులు లోకి వచ్చినప్పుడల్లా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేది. బట్ ఈసారి ఆ విధంగా లేదు. హైయర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోతుంది, లోయర్ లెవెల్స్ ఫామ్ చేస్తున్నాయి అన్నమాట స్లోగా. కాబట్టి నేను అనుకోవడము గ్లోబల్గా కొంచెం ట్రెండ్ అనేది చేంజ్ అయింది. షార్ట్ టర్మ్కి మాత్రం మార్కెట్స్ కొంత వీక్గానే ఉండే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు ఈ ఎఫ్ఐస్ మన లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్లో కొంచెం అగ్రెసివ్గానే సెల్లింగ్ చేస్తున్నారు. గతంలో కూడా నేను 2 days బ్యాక్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మే మంత్ అనేది కొంచెం ఎఫ్ఐస్ ఎక్కువగా సెల్లింగ్లో ఉంటారు. అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్స్ కూడా మే మంత్ అనేది అంత పాజిటివ్గా ఉండే మంత్ అయితే కాదనమాట. సో నేను అనుకోవడము మార్కెట్స్ ఇదే నేను అనుకోవడం సెల్ అండ్ ర్యాలీస్గా అనుకుంటాను. రేంజ్ కానీ గమనిస్తే హయ్యర్ సైడ్ 14,660 అనేది ఒక రెసిస్టెన్స్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి 14,800 అనమాట. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 14,300 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ నిఫ్టీకి కనపడవచ్చు. ఈసారి 14,300 బ్రేక్ అయితే చాలా ఫాస్ట్గా మార్కెట్ పడే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్టాక్స్ కూడా భారీగా ఇక్కడ నుంచి పడడానికి అవకాశాలు ఉంటాయండి.
కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి షార్ట్ టర్మ్ ట్రేడర్స్. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే బ్యాంక్ నిఫ్టీకి 32,050 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఇంకా రెసిస్టెన్స్ కానీ గమనిస్తే 32,850 నుంచి 33,000 ఆ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఒకవేళ 32,050 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మనకి ఇక్కడ నుంచి ఒక 1,200 పాయింట్స్ నుంచి 1,400 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ షార్ప్ డిక్లైన్ అనేది షార్ప్గా కిందకి రావడానికి అవకాశం బ్యాంక్ నిఫ్టీలో కనపడుతుంది. ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ఐటీసీ గురించి అడుగుతున్నారు. ఇది మనం లాస్ట్ ఒక 3 వీడియోస్లో కూడా చెప్పామండి. ఐటీసీ గురించి పదే చాలామంది అడుగుతున్నారని మళ్ళీ చెప్తున్నాను. దీనికి ప్రధాన కారణం చాలామంది అటు పోర్ట్ఫోలియోస్లో ఐటీసీని హోల్డ్ చేస్తుంటారు. అటు కొత్తగా స్టాక్ మార్కెట్లో వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పాత వాళ్ళు కూడా ఐటీసీ మీద బాగా నమ్మకంతో హోల్డ్ చేస్తుంటారు. అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే ఐటీసీ ఈ మధ్య ఎంత మార్కెట్స్ పెరిగాయి, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా చాలా బాగా పెరిగాయి. అయితే ఐటీసీ ఒకటి పెరగలేదు. దానికి ప్రధాన కారణం వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే మనకి అట్రాక్టివ్గా ఉంది. అయితే ఎందుకు మెయిన్ ఏంటంటే టొబాకో బిజినెస్ అనేది బాగా వీక్ అయిపోతుందండి వీళ్ళకి. ఒకప్పుడు 80% ఉన్న బిజినెస్ ఈరోజు 50% బిలో వచ్చేసింది. 46% వీళ్ళ టొబాకో కాంట్రిబ్యూట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇది ముందే గ్రహించి ఒక 10-15 ఇయర్స్ బ్యాకే వీళ్ళు ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. అటు చాలా స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ అనేది ఫుడ్ బిజినెస్లో వీళ్ళు క్రియేట్ చేశారు. దాని నుంచి గ్రోత్ అనేది ఉంది. ఫుడ్ బిజినెస్లో వీళ్ళకి 8-10% గ్రోత్ అనేది చూపిస్తున్నారు. అయితే మార్జిన్స్ అనేది పెద్దగా పెరగలేకపోతున్నాయి. సో వీళ్ళు అటు గ్రోత్ చూపిస్తున్నా కూడా టొబాకో వచ్చినంత గ్రోత్ అయితే కనపడదు కదా. కాబట్టి ఏంటంటే కొంచెం ఇప్పుడు ఏదైనా బ్రాండ్ బిల్డింగ్లో ఉన్నారు. అయితే అట్ ద సేమ్ టైం ఫుడ్ బిజినెస్లో వీళ్ళు మిగతా అదర్ బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో లైక్ బ్రిటానియా కానివ్వండి, నెస్లే కానివ్వండి, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయండి. అటు మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ కావు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నట్టు ఇది ఒక బిజినెస్లో స్ట్రాటజీ పరంగా వీళ్ళు చేస్తున్నారు. అంటే తక్కువగా ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వేరే బ్రాండెడ్ ప్రోడక్ట్స్తో కంపేర్ చేసుకుంటే బాగా తక్కువగా మనకు దొరుకుతాయి. సో కొన్ని రోజులు ఈ విధంగా అలవాటు చేసిన తర్వాత ఒక 1.5 years 2 years వీళ్ళు కొంచెం స్లోగా ప్రైసెస్ అనేది పెంచుతాయి. సో అప్పటి వరకు ఈ స్టాక్ మాత్రం పెరిగే అవకాశాలు ఉండవండి. ఎందుకంటే వీళ్ళు బ్రాండ్ బిల్డింగ్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొత్త బ్రాండ్స్ రీసెంట్గానే వీళ్ళు ఒక 100 products లాంచ్ చేశారండి. సో ఈ విధంగా కొంచెం ఇటువంటి అంటే పరిస్థితుల తగ్గట్టుగా వీళ్ళు మారుతున్నారు కాబట్టి అది పాజిటివ్ అంశము. మేనేజ్మెంట్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. అంటే పరిస్థితుల తగ్గట్టుగా మారుతూ ఇప్పుడున్న పరిస్థితుల తగ్గట్టుగా బిజినెస్లో మార్పులు తీసుకొస్తూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి దీని మీద నేను పాజిటివ్గానే ఉన్నాను. అయితే బాగా ఓపిక ఉండాలండి దీంట్లో. మీ ఉద్దేశం ఒక 1 year 1.5 year కాదు, ఒక 2 to 3 years. నిన్న ఎవరో మెసేజ్ పెట్టారు మన కింద 7 to 8 years కోసం ఐటీసీ కొనుక్కోవచ్చా? అయితే దానికి ఆన్సర్ అయితే నేను ఎస్ అండి, స్ట్రాంగ్గా కొనుక్కోవచ్చండి. నెక్స్ట్ 5-6 ఏళ్ళకి చాలా స్ట్రాంగ్గా వీళ్ళకి ఫుడ్ బిజినెస్ చాలా స్ట్రాంగ్గా పెరిగే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను. కాబట్టి వీళ్ళు ఫోకస్ అంతా దాని మీద చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఐటీసీ అనేది బాగా అంటే ఇదేంటంటే మల్టీ బ్యాగర్లు అయిపోయే స్టాక్ కాదండి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఒక స్టాకు ఒక లెవెల్ వెళ్ళినాక అక్కడి నుంచి భారీగా మల్టీ బ్యాగర్లు కావు. ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా మనకి ప్రయాణం 15%, 16%, అయితే 20% వస్తే చాలు. అంతకుమించి పెద్దగా దీంట్లో రాదు. అయితే అట్ ద సేమ్ టైం నిజంగా స్టాక్ పరంగా ఆ విధంగా పెరుగుతూ మనకి ఉంటే స్టాకు డివిడెండ్ కూడా ఇస్తుందండి ఐటీసీలో. కాబట్టి అది ఇది రెండు కంపేర్ చేసుకుంటే రెండు కలుపుకుంటే 25% మీకు ఇక్కడ నుంచి ప్రతి ఇయర్ ఐటీసీ రిటర్న్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి నేను అనుకోవడం. అంటే ఇది ఎప్పటికీ నెక్స్ట్ 3 years వరకు. కాబట్టి ఏంటంటే ఓపిక్గా ఉండి హోల్డ్ చేసుకోండి. ఇమీడియట్గా అయితే పెరిగే అవకాశం నెక్స్ట్ 1 yearలో భారీగా పెరిగే అవకాశాలు అయితే లేవు. ఒక 1.5 year తర్వాత దీంట్లో ప్రైస్ పరంగా అప్రిసియేషన్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. లాంగ్ టర్మ్కి ఐటీసీని కరెక్షన్స్లో కొనుక్కోండి. ఆల్రెడీ కొన్న వాళ్ళు హోల్డ్ చేయమని చెప్తాను. షార్టర్ మాత్రం ఈ స్టాక్ ఈవెన్ 180 levels కూడా టెస్ట్ చేసే అవకాశాలు కూడా మనం కొట్టిపారాలి. ఇది ఐటీసీ గురించి. తర్వాత చాలామంది దీపక్ నైట్రేట్ గురించి అడుగుతున్నారండి. దీపక్ నైట్రేట్ ఈ స్టాక్ కెమికల్లో ఇది లీడర్స్ అని చెప్పొచ్చు. చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనేది లాస్ట్ అంటే 2018 వరకు మంచి గ్రోత్ అనేది చూపించారండి ఈ కంపెనీ. అయితే ఇప్పుడు ఇమీడియట్గా మాత్రం అంత స్ట్రాంగ్ గ్రోత్ అనేది దీంట్లో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము బిజినెస్ పరంగా. ఎందుకంటే వాల్యూమ్స్ బాగా పెరిగాయి. సో ఆల్రెడీ బాగా లాస్ట్ ఒక 2-3 ఏళ్ళలో మంచి గ్రోత్ అనేది చూసాము. బట్ ఇక్కడ ఏంటంటే వాల్యుయేషన్స్ పరంగా బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. కరెంట్ లెవెల్స్ దగ్గరగా 38-39 PE దగ్గర ఉంది. వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్. మంచి కంపెనీ, ఫండమెంటల్గా మంచి కంపెనీనే. రీసెంట్గా 1955 దాకా హై, 52-week లైఫ్ టైం హై అని చెప్పొచ్చు దాకా వెళ్ళింది. అయితే ఇది పెరిగిన విధానం 1 year బ్యాక్ ఇది దగ్గరగా 600 rupees బిలో ఉండేది. అక్కడి నుంచి మల్టీ బ్యాగర్ అయిపోయింది. కాబట్టి ఈ లెవెల్లో నేను ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తాను. ఇంకా ఎవరన్నా కావాలి అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. రీసెంట్గా
1 year బ్యాక్ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి స్టాక్ ఏనండి. ఒక 3-4 వేలు ఉద్దేశం ఉంటే ఇంకా మీరు కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఫ్రెష్ బయింగ్ మాత్రం ఈ లెవెల్లో వద్దండి, కొంచెం వెయిట్ చేయండి. బాగా ఎక్స్పెన్సివ్ స్టాకు, మార్కెట్స్ కూడా ఇప్పుడు మనం కొంచెం కరెక్షన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటిప్పుడు ఈ స్టాక్స్ అన్ని కూడా, ఈ బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పడడానికి అవకాశాలు ఉంటాయండి. ఇది దీపక్ నైట్రైట్ గురించి. తర్వాత ఇంకొకరు వోల్టాస్ గురించి అడుగుతున్నారు. ఇది కానీ గమనిస్తే ప్రస్తుతానికి 965 దగ్గర ఉంది. చాలామంది కూడా ఈ స్టాక్ గురించి అడుగుతున్నారు, ఎందుకంటే ఇది మామూలుగా ఈ సీజన్ సమ్మర్లో ఈ ఏసీ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరుగుతాయి. అయితే ఈసారి దానికి ముందే, సమ్మర్ కన్నా ముందే పెరిగాయి. బట్ లాస్ట్ ఒక 1.5 month నుంచి ఇది కన్సాలేషన్లో ఉంది. ఇది కూడా మంచి కంపెనీ అండి. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. గ్రోత్ ఉందండి. మరి ముఖ్యంగా ఇది నెక్స్ట్ ఒక 2-3 ఏళ్ళలో మంచి గ్రోత్ అనేది దీంట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా ప్రతి ఒక్కరు పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు అండి ఈ స్టాక్ని. మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన 3 స్టాక్స్లో నా చాయిస్ అయితే వోల్టాస్ అని చెప్తాను. నెక్స్ట్ 3 ఏళ్లలో మంచి రిటర్న్స్ మీకు రావచ్చు. అయితే ప్రైస్ పరంగా ఈ లెవెల్లో దగ్గరగా 70+ PEతో ఉంది. కాబట్టి దీన్ని ప్రైస్ కరెక్షన్ కొంచెం రానివ్వండి. ఇది కూడా రీసెంట్గా 450 నుంచి పెరిగింది. ప్రైస్ కరెక్షన్ రానివ్వండి. 900 బిలో వచ్చినప్పుడు, అంటే 840, 860 వచ్చినప్పుడు అక్కడ ఒక బయింగ్ పాయింట్ పెట్టుకొని స్లోగా అక్యుములేట్ చేసుకోండి. ఓవరాల్గా ఒక 2 to 3 years ఉంటేనే అనుకోవడం, ఇది కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు వోల్టాస్లో కనపడుతున్నాయి. బట్ ఇమీడియట్గా మాత్రం ఈ లెవెల్లో మాత్రం బయింగ్ అయితే నేను సజెస్ట్ చేయను. కొంచెం ఓపికతో వెయిట్ చేయండి. టైం అనేది మనకు వస్తుంది. మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు కూడా ఆవేశపడి కొనడం అనేది కరెక్ట్గా కాకపోవచ్చు. ఈ లెవెల్లో వెయిట్ చేయండి. ఎవరైతే ర్యాలీ మిస్ అయ్యారు అనుకున్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తాయండి. స్టాక్ మార్కెట్స్ ఎప్పుడూ ఉంటాయి, అవకాశాలు వస్తాయి. మీరు చూడండి, నెక్స్ట్ ఒక 2 to 3 monthsలో మీకు మార్కెట్లో మంచి అవకాశాలు వస్తాయి. క్యాష్తో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ వోల్టాస్లో ఎప్పుడో కొనేసి ఒక 3-4 వేలు ఉద్దేశం ఉన్న వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చండి. 1-2 రోజుల కోసం 1 monthలో సెల్లింగ్ వస్తుంది, అటువంటి వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్కి మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కొన్ని ఇవన్నీ చేయలేకపోతే వదిలేసేయండి. ఇటువంటి మంచి స్టాక్స్ని మీరు కళ్ళు మూసుకొని వదిలేసేయచ్చు. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ మీకు రావడానికి అవకాశం ఉంటాయి. ఈవెన్ ఐటీసీని కూడా కొంచెం హైలో కొన్నా కూడా మీరు ధైర్యంగా ఓపికతో స్టాక్ను హోల్డ్ చేస్తే మీకు లాంగ్ టర్మ్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇంకా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.